ఇంట్రో రివైన్ వీడియో చూపిస్తున్నాడని మాత్రం అనుకో. హలో డూడ్స్, ఏదో నేను అలా నాకు శివరాత్రి అని చెప్పేసి గుళ్ళన్నీ తిరుగుతూ ఉంటే మనలో ఉన్న భక్తి మొత్తం చాటుకుంటూ ఉంటే మా వాడొచ్చి మాత్రం ఇక్కడ కాదురా భక్తి చాటేది, ఇంకో ప్లేస్ ఉంది రారా మావా అన్నాడు. సరే అని బండి ఎక్కేస్తే ఎక్కడికి మావా అని అడిగితే మాత్రం చెప్పట్లేదు మా వాడు. పోతూ ఉంటే నాకు ఒకటి మాట తట్టింది. అది ఎక్కడరా అనుకునేసరికి అక్కడికే తీసుకొని వెళ్ళాడు. గన్నవరం తిరణాలు మా ఊరు పక్కనే ఉంటుంది. గన్నవరం తిరణాలు మీరు ఎంతమందికి తెలుసు కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడికి వచ్చి చూసాక జనాన్ని చూడగానే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఎందుకంటే ఎవరు లేరు అనుకున్నా కానీ ఫస్ట్ మాత్రం చాలామంది జనమే వచ్చారు. అలా మేళతాళాలు వింటూ పోతున్న నాకు ఇక్కడ శివుడు కనపడ్డాడు. శివుడు మాత్రం మామూలుగా లేడు, చాలా రియలిస్టిక్గా ఉన్నాడు. వెంటనే ఫోటో తీసి స్టేటస్ అయితే పెట్టేశాను. మాట్లాడుతూ గుడి దగ్గరికి కూడా వచ్చేసాం. గుడికి లైటింగ్ చూడండి, అసలు మామూలుగా లేదు. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవాలా ఉంది. సర్లే దర్శనానికి పోదామని చెప్పి క్యూ లైన్లోకి దూరాం. క్యూ లైన్ చూస్తే ఖాళీగా ఉన్న క్యూ లైన్ చూడగానే నాకు ఏదో డౌట్ కొట్టేసింది. మా వాళ్ళకి చెప్తుంటే అర్థం చేసుకోకుండా లోపలికి అయితే దానికి గుడి అయితే మూసేస్తున్నారు. గుడి మూసేస్తే బయట చూడండి ఇక్కడ శివుడు పెట్టి బాగా సాంగ్స్ పాడుతూ చాలా నైట్ అంతా జాగారం చేస్తున్నారు. ఇలా జాగారం చేసే వాళ్ళంతకీ మంచిగా జరగాలని కోరుకున్నాం. అలా మేము మొత్తానికి గుడి వెనక్కి అయితే వచ్చేసాము. గుడి ముందు మనకి దర్శనం అవ్వలేదు కానీ గుడి వెనకున్న శివాలయంలో అయితే దర్శనం అయిపోయింది. ఇలా చూసి దండం పెట్టుకున్నాం. గుడి వెనకున్న శివుడి గురించి మీకు ఎంతమంది తెలుసో కామెంట్ అయితే చేసేయండి. అలా శివుని చూస్తుంటే మామూలుగా లేదు వైబ్ అయితే. వైబ్కి ఫోన్ అయ్యి మన వైబ్రేషన్ వచ్చేసింది, అలా ఉంది. తర్వాత అక్కడి నుంచి అమ్మవారిని చూడడానికి అయితే వెళ్ళిపోయాము. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. డెకరేషన్ మొత్తం అయితే అద్దర కొట్టేశారు. ఏమైనా గండవరం వాళ్ళు అనిపించుకున్నారు. తర్వాత కోనేట్లో ఉన్న శివయ్యని చూడడానికి అయితే వచ్చేసాం. శివయ్య అయితే మామూలుగా లేడు, మాటగా మాట చూడడానికి 2 కళ్ళు సరిపోవు. తర్వాత రంగుల రటాలు కూడా తిరిగి చూస్తూ ఉన్నాం. చూడటం తప్ప వెక్కటం లేదు మనకడ. ఎందుకంటే వీళ్ళు చెప్పే బడ్జెట్కి 2 కిడ్నీలు అమ్ముకోవాలి. సర్లే ఇంకేమైతే అదని మొత్తానికి ఇదంతా చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఎంత తొందరగా మా బుజ్జి తిరణాలు వస్తే అంత మంచిదని. ఎందుకంటే మా బుజ్జి తిరణాల్లో మేము చేసే అంతం ఇంతే కాదు. బుచ్చి ఎక్కడానికో బాగండి. బుచ్చి అంటే నెల్లూరు జిల్లా అంటే బుచ్చి ఎవరికైనా తెలుసు. మీకు తెలుసో లేదో కామెంట్ చేసేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.